డీటెయిల్స్ చూద్దాం. 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మేరకు వివిధ శాఖల ఉన్నతాధికారులు పుష్కర ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. మునికోడలలో మోడల్ పుష్కర్ ఘాట్ పనులను మైలవరపు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి కృష్ణతేజ, కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. మోడల్ ఘాట్ పనులపై ఆరా తీశారు. దీనిపై మరింత సమాచారం తూర్పుగోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, ఏదైతే 2027 పుష్కరాలకు సంబంధించి మునికోడలి ఏదైతే ప్రాజెక్ట్ గా ఒకటి చేపట్టడం, ఇది దేశంలోనే మోడల్ పుష్కర్ ఘాట్ గా దీన్ని తయారు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసిన తర్వాత తాజాగా పంచాయతీరాజ్ శాఖ చీఫ్ సెక్రటరీ కాంతిలాల్ దండే, అలాగే పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అయినటువంటి మైలవరపు కృష్ణతేజ ప్రస్తుతం, అలాగే రాజమండ్రికి సంబంధించి కలెక్టర్ కీర్తి చేకూరి ముగ్గురు కలిసి వివిధ శాఖ అధికారులతో మునికోడలి పుష్కర్ ఘాట్ ని అయితే సందర్శించడం జరిగింది. ఇప్పటికే అన్ని శాఖల సమన్వయంతో పూర్తి స్థాయిలో అక్కడ పనులు ప్రారంభమై 50% ఇప్పటికే పనులు చేసినటువంటి ఆ పుష్కర్ ఘాట్ పనులకు సంబంధించి పర్యవేక్షణ అయితే చేయడానికి వీళ్ళు ముగ్గురు కూడా విచ్చేసిన జరుగుతున్నాయి. సుమారు 2 గంటల పాటు మునికోడలి పుష్కర్ ఘాట్ ని పరిశీలించారు. ఇంకా చేయవలసిన పనులపైన అలాగే నాణ్యతా పరంగా కూడా పరిశీలన చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా మునికోడల్ని ప్రత్యేకించి పుష్కర్ ఘాట్లకి సంబంధించి అన్ని ఘాట్లలోకెల్లా ఒక మోడల్ పుష్కర్ ఘాట్ దేశంలోనే అత్యున్నత స్థాయి ప్రమాణాలన్నీ కూడా అక్కడ అందిస్తాయి. ఎందుకంటే ఒకవైపు విద్యుత్తు, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి ఆ శాఖకు సంబంధించి నిధులన్నింటిలో కూడా ఒకవైపు విద్యుత్తు, ఆర్ఎండ్బి, అలాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి నిధులన్నింటినీ కూడా సమీకరించుకుని పూర్తి స్థాయిలో అక్కడ మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం, పారిశుద్ధ్యానికి సంబంధించి విద్యుత్ దీపాల అలంకరణ, అలాగే సీసీ రోడ్ల నిర్మాణం, ఇవన్నీ కూడా చేపట్టి శాశ్వత ప్రాతిపదికన వీటన్నిటిని అమలు చేయాలంటూ కూడా పంచాయతీరాజ్ కార్యదర్శి ఎవరైతే కాంతిలాల్ దండే ఉన్నారో కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత ఈ మైలవరపు కృష్ణతేజ ఏదైతే పంచాయతీరాజ్ కమిషనర్ గా ఉండి పూర్తిగా కూడా మౌలిక వసతులు, ఏదైతే భక్తులు ఎవరైతే వస్తారో పుణ్యస్నానాల కోసం వాళ్ళందరూ పూర్తి స్థాయిలో సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలి. స్నానపాదాదులు చేసుకోవడానికి ఏదైతే ఎగ్జిట్, అలాగే ఎంట్రీకి సంబంధించి కూడా పూర్తి స్థాయి ప్రమాణాలను కూడా పాటించాలి. ఒక ఏ పద్ధతిని కూడా అనుసరించి పూర్తి టెక్నాలజీని వాడుకుంటూ కూడా ఈ పుష్కర స్నానాలు ఎక్కువ భక్తులు ఇక్కడికి వచ్చి చేసేలాగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. రాత్రిపూట విద్యుత్ దీపాలు అవ్వచ్చు, మౌలిక వసతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భక్తులు వసతికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన అయితే నిర్మాణాలు చేయాలి. ఇవి ఎక్కడా కూడా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టకూడదన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రస్తుతం మునికోడల్ని ఒక దేశంలోనే నెంబర్ 1 మోడల్ పుష్కర్ ఘాట్ గా తయారు చేయడానికి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. శరవేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం 50% మేర కంప్లీట్ అయినటువంటి మిగిలిన పనులు ఏవైతే 50% ఉన్నాయో వాటన్నిటిని పూర్తి స్థాయిలో అతి త్వరలో కంప్లీట్ చేసి పవన్ కళ్యాణ్ వచ్చే నెలలో కూడా దీన్ని సందర్శించే అవకాశం ఉంది. కాబట్టి అప్పటికే 80% మేర పూర్తి చేయాలన్న విషయాన్ని కూడా ఈ అధికారులు ఇద్దరు కూడా చెప్పడంతో కలెక్టర్ కీర్తి చేకూరి కూడా పనులు మరింత వేగవంతం చేస్తాం, వచ్చే నెలకల్లా 80% మేర పనులు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని కూడా ఆవిడ వెల్లడించడం జరిగింది. ఏదైనా దేశంలో మోడల్ పుష్కర్ ఘాట్ గా అయితే మునికోడలి రాజానగరానికి సంబంధించి ఆ ప్రాంత నియోజకవర్గం ఒకవైపు బత్తుల బలరామకృష్ణ కూడా దీన్ని ఆదర్శంగా అందరూ తీసుకుని పన్నుల నాణ్యతకు సంబంధించి భక్తులు ఎలాంటి పన్నుల నాణ్యతకు సంబంధించి ఉన్నతాధికారులు ఎట్లాంటి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? ఎందుకంటే వివిధ శాఖలకు సంబంధించి, ఎందుకంటే పంచాయతీరాజు, రెవెన్యూ, ఆర్ఎండ్బి, ఇరిగేషన్ శాఖలకు సంబంధించి నిధులను సమన్వయం చేసుకుని పూర్తిగా కూడా చేస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా నాణ్యత పరంగా ఎక్కడ ఎటువంటి లోపాలు ఉండకూడదు. ఒకవేళ అక్కడ జరుగుతున్నటువంటి పనుల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే కనుక ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటామని చెప్తా ఉన్నారు. ఏదంటే అన్ని శాఖల సమన్వయంతో నిధులు సమీకరించినప్పుడు పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపదికనే చేయాలని పంచాయతీరాజ్ శాఖ చీఫ్ సెక్రటరీ కాంతిలాల్ దండే కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పారు. ఎక్కడ సీసీ రోడ్ల నిర్మాణంలో కానీ, విద్యుత్ దీపాలకు సంబంధించి కానీ, పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ, నీటి సరఫరాకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో అన్ని పకడ్బందీగా చేయాలి, పక్కగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని చెప్పడంతో నాణ్యతా పరంగా ఎటువంటి లోపాలు లేకుండా అధికారులు శరవేగంగా పనులు చేయడానికి ఉద్రిక్తులయ్యారు. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వర్మ. కర్నూలులో ప్రజలకు ప్రమాదకరంగా మారిన శిథిల భవనాలపై నగరపాలక సంస్థ చర్యలు వేగవంతం చేసింది.
చిదంబరావు వీధిలోని అమీర్మియా భవనాన్ని త్వరలో కూల్చేస్తామని మున్సిపల్ కమిషనర్ చెల్లా ఓబులేసు ప్రకటించారు. భవన యజమానులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. భవన యజమానికి పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళి, చెప్పండి పూర్తి వివరాలు. కర్నూలు పట్టణంలో ప్రధానంగా కర్నూలు స్మార్ట్ సిటీలో భాగంగా శిథిలావస్థకు చేరినటువంటి భవనాలన్నింటినీ కూడా యజమానులు స్వచ్ఛందంగా కూల్చివేయాలని చెప్పి కూడా కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబ్లేసు హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే దశాబ్దాల కాలం ముగిసిన తర్వాత అవుట్డేటెడ్ బిల్డింగ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నటువంటి బిల్డింగ్లు అన్నిటి కూడా స్వచ్ఛందంగా కూల్చివేస్తే ప్రమాదాలు తగ్గుతాయని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ప్రధానంగా కర్నూలు చిదంబరావు వీధిలో ఉన్నటువంటి దశాబ్ద కాలం క్రితం నిర్మించినటువంటి అమీర్మియా బిల్డింగ్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. అయితే అమీర్మియా బిల్డింగ్ చుట్టుపక్కల కూడా గతంలో ఎలాంటి నిర్మాణాలు లేకపోవడంతో కొద్దిగా ప్రమాదం తప్పింది. కాకపోతే ఇప్పుడంతా కూడా పూర్తిగా చుట్టుపక్కల నిర్మాణాలు వెలిసాయి. చాలా మంది అక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ బిల్డింగ్ ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే చాలా మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబ్లేస్ ఇటీవల ఆ బిల్డింగ్ ను సందర్శించి పూర్తిగా శిథిలావస్థకు చేరింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా కూలగొట్టాలని చెప్పి కూడా పలుమార్లు ఆ యజమానికి నోటీసులు జారీ చేసినా కూడా స్పందించకపోవడంతో మున్సిపల్ కమిషనర్ స్వయంగా తాము మరో 2 రోజుల సమయం ఇచ్చి ఈ బిల్డింగ్ ని పూర్తిగా ధ్వంసం చేస్తాము, పూర్తిగా కూల్చేస్తామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి కూల్చివేతలో అయ్యే ఖర్చు కూడా పూర్తిగా యజమాని నుంచే రాబడతాము. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పూర్తిగా శిథిలావస్థకు చేరింది కాబట్టి దీని నుంచి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి యజమాని తక్షణమే చర్యలు తీసుకొని దీన్ని కూల్చేయాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే నగరంలో ఇలాంటి భవనాలు ఇంకా ఎన్ని ఉన్నాయి, అవి ఏ స్టేజ్ లో ఉన్నాయి, వాటిని అన్నింటినీ కూడా గుర్తించాలని చెప్పి కూడా ప్రత్యేకంగా కమిషనర్ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఈ గుర్తించే ప్రక్రియలో పనిలో పడ్డారు. ఈ శిథిలావస్థకు చేరినటువంటి భవనాల ద్వారా ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఏదైతే దాదాపు కొన్ని 50 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి భవనాలు అలాంటివి ఏవైనా ఉంటే కూడా వాటిని గుర్తించి అవి ఏ స్టేజ్ లో ఉన్నాయో గుర్తించి ఒకవేళ రిపేర్ చేస్తే కనుక రిపేర్ చేసి మళ్ళీ వాటిని ఉపయోగించుకోవచ్చు. లేదంటే వాటిని పూర్తిగా ధ్వంసం చేయాలి, డిస్మాంటిల్ చేయాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. గతంలో ఇలాంటి భవనాలు ఏదైతే శిథిలావస్థకు చేరినటువంటి భవనాల కారణంగా భారీ వర్షాల కారణంగా ఆ భవనం అంతా కూలి చాలా మంది ఆ ఇంట్లో నివసించే వాళ్ళు గాయాల అయినటువంటి పరిస్థితి. మళ్ళీ అలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తుగా ఇలాంటి చర్యలు చేపడుతున్నామని చెప్పి కూడా మున్సిపల్ కమిషనర్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కర్నూలులో ఈ పురాతనమైనటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో పురాతనమైన బిల్డింగ్లు ఇళ్లకు సంబంధించి నోటీసులు జారీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఈ శిథిలావస్థకు చేరుతున్నటువంటి భవనాలు యజమానులే స్వచ్ఛందంగా తొలగించాలి. ఎందుకంటే దాదాపు కొన్ని ఏళ్ల క్రితం నిర్మించినటువంటి 1, 2, 3, 4 ఫ్లోర్ల దాకా నిర్మించినటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రత్యేక దృష్టి సారించారు. వాటిని అన్నింటినీ కూడా ఖచ్చితంగా తొలగించాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. నగరంలో నివసించే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా యజమానులే తగిన జాగ్రత్తలు తీసుకొని వాటిని తొలగించాలి. తొలగించే ముందు కూడా తమ దృష్టికి తీసుకురావాలి. దానికి సంబంధించినటువంటి సేఫ్టీ ప్రొటెక్షన్ అంతా కూడా తామే అరేంజ్ చేస్తామని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. నరేష్. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృత వాతావరణం నెలకొంది. పలు జిల్లాల్లో వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి మూర్తితో మా ప్రతినిధి దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం అది తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలు అయితే మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రథమంగా తెలంగాణలో అయితే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అసలు ఈ 2 రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది వాతావరణ పరిస్థితులు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశాఖ వాతావరణ అధికారి హెడ్ మూర్తి గారు ఉన్నారు. సార్ ఆయన మాట అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మూర్తి గారు, అంటే ఏదైతే
తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. దీని ప్రభావం అటు తెలంగాణ, ఏపీలో కూడా కనిపిస్తా ఉంది. రానున్న రోజులు ఏ విధంగా ఉండబోతుంది? రానున్న రోజులు అంటే ఇప్పుడు నిన్న మీరు చూస్తే మనకి ఛత్తీస్గఢ్ మధ్య ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండంగా ఉండేది. అందుకని మనకి సౌత్ వెస్ట్ వైపు మన ఉత్తర కోస్తా కూడా సౌత్ వెస్ట్ క్వాడ్రంట్ లో ఉంది కాబట్టి మనకి నిన్న భారీ వర్షాలు మనకి ఇచ్చాము. మస్ట్ అవి రియలైజ్ కూడా అయింది. అదేవిధంగా ఈ రోజు చూస్తే అది పశ్చిమ దిశగా కదులుతూ అది ఇప్పుడు పశ్చిమ ఛత్తీస్గఢ్ మరియు దానికి ఆనుకున్న విదర్భ అండ్ తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ రోజు మనకి భారీ వర్షాలు సూచన ఏం లేదు. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈ రోజు రేపు ఎల్లుండ కొన్ని చోట్ల, లేదా ఉరుములు లేదా మెరుపులతో కూడిన జల్లులు 1-2 చోట్ల. అదే విధంగా చూస్తే దక్షిణ కోస్తాలో మనకి తేలికపాటి నుంచి కాదు వాళ్ళ వర్షాలు ఏమీ అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాకపోతే అది పశ్చిమ దిశగా వెళ్తుంది కాబట్టి ఈ రోజు నుంచి కూడా మనకి దీని ప్రభావంతో మనకి తెలుగు రాష్ట్రాల మీద ఈ రోజు రేపు ఎల్లుండ తేలికపాటి నుంచి మోస్తారు తప్ప ముఖ్యంగా ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు అయితే లేదు, పడే సూచన లేదు. తెలంగాణ అంటే మనకి దానికి సౌత్ వెస్ట్ క్వాడ్రంట్ లో తెలంగాణ పడింది కాబట్టి ఇంకా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది అక్కడ. రానున్న 2 రోజులు అంటే ఉత్తరాంధ్రకి ఏమైనా ఉండే అవకాశం ఉంది సార్? ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారు వరకు వర్షాలు, అంటే భారీ వర్షాల ప్రభావం అయితే ఏం లేదు. భారీ వర్షాలు పడే అవకాశం కూడా లేదు, ముఖ్యంగా ఈ తీవ్ర వాయుగుండం వల్ల. నెక్స్ట్ 12 అవర్స్ లో కూడా అది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ మీద కదులుతూ మధ్యప్రదేశ్ మీదుగా అది క్రమంగా బలహీన పడుతుంది వాయుగుండం కింద. దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం ఉందన్న నేపథ్యంలో ఎక్కడ సరైన వర్షపాతం కూడా నమోదవలేదు కాబట్టి ఈ ఏడాది వర్షపాతం ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం ఉందా, తగ్గుదల కనిపిస్తుంది సార్? తగ్గుదల అంటే ఎల్నినో ఉంటే అది ఆబ్వియస్ గా మన సౌత్ వెస్ట్ మాన్సూన్ మీద ఎల్నినో ప్రభావం ఉంటుంది. అది అందులోనే ఇది సూపర్ ఎల్నినో అంటున్నారు కాబట్టి దాని ఫలితం కొంచెం దాని ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి వర్షాల మీద ఆబ్వియస్ గా ఉంటుంది ప్రభావం. దీనివల్ల ఏంటంటే అబౌవ్ నార్మల్ రైన్స్ అయితే ఉండవు కానీ క్లోజ్ టు నార్మల్ రైన్స్ అయితే యాజ్ యావరేజ్ ఇండియా మీద ఉన్నాయి. అంటే జూన్ జూలైలో మాన్సూన్ సీజన్ కూడా ఇప్పుడు అయిపోతుంది, ఆగస్ట్ సెప్టెంబర్ వస్తా. ఇక్కడ మనకి డిప్రెషన్స్ అది ఇక్కడ తక్కువ ఏర్పడ్డాయి కాబట్టి ఇక్కడ లేదు. కానీ మీరు యావరేజ్ చూస్తే యాజ్ ఏ మన స్టేట్ తెలంగాణ, యాజ్ ఏ స్టేట్ తెలుగు రాష్ట్రాలు కానీ యాజ్ ఏ కంట్రీ యాజ్ ఏ హోల్ చూస్తే మనకి వర్షపాతం నియర్ నార్మలే ఉంది. ఫైనల్ గా ఈ వాయుగుండం ఎప్పుడు బలహీనపడి దీని ప్రభావం ఏ ప్రాంతంలో బలహీనపడి నెక్స్ట్ 12 అవర్స్ లో ఇది డిప్రెషన్ గా అది బలహీనపడుతుంది. అంటే వాయుగుండం తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండం కింద అది క్రమంగా ఇది బలహీనపడిపోతుంది. ఏదైతే ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండం ప్రస్తుతం కనుక నడుస్తూ ఉంది. రానున్న 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన తర్వాత ఆ టైంలో కూడా పలు చోట్ల ప్రథమంగా ఉత్తర కోస్తా కావచ్చు, అటు తెలంగాణలో కావచ్చు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. వీడియో శ్రీనివాస, దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ. తిరుపతి నగరంలో మరోసారి కల్తీ నాసిరకం ఆహార వ్యవహారం కలకలం రేపుతోంది. నగరవాసుల ఆరోగ్యంతో కొందరు హోటల్ నిర్వాహకులు చెలగాటం ఆడుతున్నారనే ఆరోపణలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒకవైపు నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు హోటళ్లపై వరుస తనిఖీలు నిర్వహిస్తూ నాసిరకం ఆహార పదార్థాలని స్వాధీనం చేసుకుని చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరోవైపు కొందరు నిర్వాహకులు మాత్రం కుళ్ళిన, నిల్వ, గడువు ముగిసిన ఆహార పదార్థాలని వినియోగదారులకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజా ఘటనతో తిరుపతి నగరంలో ఆహార భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాన్ని మా తిరుపతి జిల్లా ప్రతినిధి సెల్వం అందిస్తారు. మరొకసారి ఆహార పదార్థాలు కల్తీ వ్యవహారం బట్టపైలిందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో దాడులు నిర్వహించి కల్తీ ఆహారాన్ని గుర్తించి వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకున్నటువంటి తిరుపతి నగరపాలక ఆరోగ్య సంస్థ అధికారులు తీసుకుంటున్నప్పటికీ మరో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కల్తీ ఆహారాలు విక్రయించి ఇటు ప్రజల ఆరోగ్యాల పట్ల చెలగాటం ఆడుతున్నారని కూడా ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. అయితే తాజాగా కూడా తిరుపతి బైరాగపేట ప్రాంతంలో జగజ్జీవన్ పార్కుకి ఎదురుగా ఉన్నటువంటి బిర్యానీ ఫ్యాక్టరీలో కూడా కుళ్ళిన బిర్యానీ విక్రయించి తమ పాపను కూడా ఆసుపత్రి పాలు చేశారని చెప్పి కూడా ఒక తల్లిదండ్రులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడ ఆందోళన కూడా దిగినటువంటి పరిస్థితి. అయితే నిన్నటి రోజున రాత్రి తాము ఉద్యోగం నిర్వహించుకొని అనంతరం కూడా తమ బిడ్డలకి ఒక పౌష్టిక ఆహారం అందిస్తామని చెప్పి కూడా ఏదైతే ఆ బైరాగపేటలో ఉన్నటువంటి బిర్యానీ ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి కూడా ఇటు బిర్యానీ కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కూడా తమ బిడ్డకి తినిపించగా 3 ఏళ్ల చిన్నారి కూడా ఇటు అస్వస్థకు గురై ఆసుపత్రి పాలైందని కూడా ఈ తల్లిదండ్రులు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేశారు. అనంతరం కూడా ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి ఆ కుళ్ళినటువంటి బిర్యానీని చూపించి ప్రశ్నించగా కూడా ఆ హోటల్ యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కూడా ఒకసారిగా అక్కడికి ఆందోళనకి కూడా దిగినటువంటి పరిస్థితి. దీన్ని గమనించినటువంటి
చుట్టుపక్కల ప్రాంతవాసులు కూడా వాటిని ఆమె తన ఆవేదనను కూడా ఇటు సెల్ ఫోన్లో చిత్రీకరించి అనంతరం సోషల్ మీడియాగా కూడా ఇటు పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ వీడియో కాస్త వైరల్గా మారింది. దీనిపైన కూడా ఇటు తిరుపతి నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యువ అన్వేష్ కూడా ప్రత్యేక దృష్టి సారించి ఆ హోటల్ వద్దకు కూడా వెళ్ళి పూర్తిగా కూడా తనిఖీలు చేసి ఏదైతే ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా ఆ హోటల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా ఆయన కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఆయన ప్రధానంగా ఒక అంశం అయితే కూడా ఇటు నగరవాసులకైతే దృష్టికి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడ తక్కువ ధరకు విక్రయిస్తారో అక్కడ వెళ్ళి ముఖ్యంగా ఇటు తినుబండారాలు కొనుగోలు చేయడం కానీ హోటల్ను ఆశ్రయించి అక్కడ వాటిని కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని అందరూ కూడా నిరాకరించాలి. ప్రత్యేకంగా కూడా ₹1 ఎక్కువైనా కూడా క్వాంటిటీ ఉన్న వస్తువులతో కూడా ఇటు ఆహార పదార్థాలు కొనుగోలు చేయడమే కాకుండా అలాంటి ఆహార పదార్థాలని తీసుకోవాలని కూడా ముఖ్యంగా సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో చూసుకుంటే గత కొంతకాలం క్రితం కూడా సుమారు 1000 కిలోలకు పైగా కూడా ఇటు పీపీ చావడిలో కూడా కుళ్ళినటువంటి మాంసాన్ని గుర్తించాము. అనంతరం కూడా చేపల మార్కెట్లో సుమారు 150 కేజీలకు పైగా కుళ్ళినటువంటి చేపలను కూడా గుర్తించాము. అదేవిధంగా తాజాగా కూడా బ్లాంకెట్లో కూడా డేట్ ఎక్స్పైరీ అయినటువంటి వస్తువులను కూడా విక్రయిస్తున్నట్టు గుర్తించి వాళ్ళపైన కూడా కఠిన చర్యలు కూడా తీసుకున్నప్పటికీ కూడా తిరుపతి నగరవాసుల్లో మరికొంతమంది వాటిని దృష్టిలో పెట్టుకోకపోగా మరికొంతమంది ఇటు నగర వాసుల ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతుండడం హేయమైన చర్యని ఖచ్చితంగా హోటల్ నిర్వాహకులంతా కూడా ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైన ధరలకు మంచి ఆహార పదార్థాలను అందించాలని చెప్పి కూడా ఆయన సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నగరపాలక వాసులు కూడా అదేవిధంగా కూడా ఏదైతే కూడా మంచి ఆహారం కావాలంటే కాస్త డబ్బు ఎక్కువైనా పర్వాలేదు వెచ్చించి వాటిని కొనుగోలు చేయాలని చెప్పి కూడా మరోపక్క సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకెట్ టీవీ. రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించనున్నట్లు తెలిపారు. ఏపీ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు జరగనున్నట్లు పవన్ పేర్కొన్నారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ ₹52, పచ్చి బియ్యం కేజీ ₹50 అందజేయడంతో సామాన్యులకు ఊరట లభించనుందని తెలిపారు. ఏపీ ప్రజలకు అండగా ఉండేందుకే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి హారిక అందిస్తారు. ప్రభుత్వం సామాన్యులకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది. అందులో భాగంగానే మధ్యతరగతి అలాగే సామాన్యులకు ఒక తీపి కబురు అందజేసింది. అదే నిత్యావసర సరుకుల్లో మనం రెగ్యులర్గా వాడే బియ్యం రేట్ తగ్గింపు. ఇటీవల చూసుకుంటే బీపీటీ రైస్ అనేది ఒకేసారి గణనీయంగా ప్రైస్ పెరిగిందని చెప్పుకోవచ్చు. అదే ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. అదే దాన్ని దృష్టికి తీసుకొని సామాన్యులకు రేటు అందుబాటులో ఉండే విధంగా బీపీటీ రైస్ అనేది కేజీ ₹52 అందించాలని ఒక నిర్ణయం తీసుకుంది. అది మాత్రమే కాకుండా గ్రేడ్ ఏ బియ్యం కూడా అదే రేటుకు అందించాలని నిర్ణయం తీసుకుంది. గతంలో చూసుకుంటే కేజీ ₹60 పలికేది. సో సామాన్యులకి కొనుక్కోవడానికి ఎంతో ఇబ్బందికరంగా ఉండేది. దీన్నే ప్రభుత్వం గుర్తించి ఆ ప్రైస్ అనేది తగ్గించి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 130 రైతు బజార్లో అలాగే 500కు పైగా రైస్ మిల్లర్స్ దగ్గర ఈ అవుట్లెట్స్ దగ్గర ఈ బియ్యం అనేది అందుబాటులోకి రావాలని అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇది ఆగస్టు 1వ తారీఖు నుంచి అమలు చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఈ రేట్లు తగ్గింపు విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించారు. ఇది మాత్రమే కాకుండా స్వర్ణ బియ్యం కూడా కేజీ ₹40 అందించాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో నిత్యావసర సరుకులన్నీ కొంచెం రేట్ తగ్గించి సామాన్యులకు ఒక ఊరట అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఇటీవల పవన్ కళ్యాణ్ అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగింది. దీని ద్వారా ఈ నిర్ణయం ద్వారా 1వ తారీఖు నుంచి అమలు అయితే కేజీ ₹52 బియ్యం అనేది అందుబాటులోకి వస్తుంది. సామాన్యులకు కొంచెం ఊరట లభిస్తుంది అనే విషయాన్ని కూడా ఇటీవల అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ప్రజలకి అందుబాటులో ఉండేలాగా కొన్ని స్టోర్స్ అనేవి బియ్యం స్టోర్స్ అనే కాదు నిత్యావసర సరుకుల స్టోర్స్ అనేది ఏర్పాటు చేయాలని, దీని ద్వారా బయట కన్నా ఇక్కడ అందుబాటులోకి వస్తుంటే సామాన్యులు ఎంతో చక్కగా ఆ వినియోగదారులకు కూడా ఉపయోగపడేలాగా ఉంటుందని ఆలోచన చేస్తున్నామని చెప్పడం జరిగింది.
జరిగింది. అది మాత్రమే కాకుండా ఇటీవల చూసుకుంటే ప్రైజెస్ అనేవి గణనీయంగా పెరుగుతున్నాయి. అన్నిటి దృష్ట్యా రైతులకి ఇబ్బంది లేకుండా ఇటు ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రైస్ అనేది ఇద్దరికి న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం అన్ని విధాల ఏర్పాట్లు అలాగే ప్రణాళికలు సిద్ధం చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే చూసుకుంటే రైతు బజార్లో 1వ తారీఖు నుంచి ఈ బియ్యం అనేది బీపీటీ అలాగే గ్రేడ్ ఏ బియ్యం స్వర్ణ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని, సో ఇక్కడికి వచ్చి వినియోగం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు సిద్ధమైనట్టు కూడా తెలియజేయడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ. హైదరాబాద్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమవుతూ ఉండగా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా ముఖ్యంగా సాయంత్రం వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మాన్సూన్ డిజాస్టర్ స్టాటిక్ థీమ్స్ ఆధారంగా హైడ్రా అధికారులు ప్రత్యేక అలర్ట్ జారీ చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వర్షాల ప్రభావంతో నగరంలోని వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో నీరు నిల్వ కాకుండా భారీ మోటార్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఐటీ కారిడార్లోని రాయదుర్గం, బయోడైవర్సిటీ, ఐకియా జంక్షన్ ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. కూకట్పల్లి, బల్కాపూర్, పికెట్ నాలాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు హుస్సేన్ సాగర్లోకి చేరుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. భారీ వర్షాల సమయంలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం, ప్రమాదాల్ని అరికట్టడం, అత్యవసర సేవల వాహనాలకు ఆటంకం కలగకుండా చూడడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. కంపెనీలు తమ కార్యాలయ వివరాలతో పాటు ఉద్యోగుల లాగౌట్ సమయాలను ఈమెయిల్ ద్వారా తెలియజేయాలని కోరారు. దీనివల్ల ట్రాఫిక్ క్రమబద్ధీకరణ సులభతరం అవుతుందని అన్నారు. ఈ వారం ఆరంభం నుంచి హైదరాబాద్లోని మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ఐటీ కారిడార్లలో వర్షాల కారణంగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గతంలోనూ పోలీసులు ఇటువంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని ఈ సూచనలు చేస్తున్నామని, దీనివల్ల రద్దీ సమయాల్లో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించొచ్చని సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సున్ప్రీత్ సింగ్ తెలిపారు. సుమారు 1500 కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ వాతావరణ సమాచారాన్ని, ట్రాఫిక్ అలర్ట్లను ఎప్పటికప్పుడు చేరవేస్తున్నామని ఆయన వివరించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఇవి మెట్రో న్యూస్ విశేషాలు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వైకే టీవీ. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.